హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ గుత్తి వంకాయ ఆవకాయ. ఎందుకంటే ఈ ఆవకాయలు అన్ని పట్టామా, అంతా అయిపోయింది. కాయలు చాలా బాగున్నాయి. ఓ 2 రోజులు వేసుకుందామని చెప్పేసి రెడ్ బంగారం. అమ్మా, 1 కిలో గుత్తి వంకాయలు. ఈ వంకాయ అయితేనే పచ్చడికి నిలవాగుద్ది. తెల్ల వంకాయ ఆవకాయకి పనికిరాదు. ఓకేనా? మీకు ఇలా కోసుకోవాలి. ఒక పావుగంట ముందు కోసుకుని ఉప్పులో నానబెట్టుకుని శుభ్రంగా మళ్ళీ పేపర్ మీద క్లాత్ మీద వేసుకుంటే అలా వాడిపోతాయి. ఏమ్మా, ఇక అందులో వేసుకుని మనం 50 గ్రాముల కారం వేసాను, 50 గ్రాముల ఆవుపిండి వేసాను, 50 గ్రాములు ఉప్పు వేసాను, 50 గ్రాముల చింతపండు గుజ్జు. ఏమ్మా, అన్నీ 50 గ్రాముల కాడికి వేసుకున్నాను రా. ఈ గ్లాసుడు అయింది. ఇది 50 గ్రాములే పడుతుంది. ఓకేనా? 50 గ్రాముల చింతపండు గుజ్జు మనం ఇందులో వేసుకుని ఒక ఎల్లుల్లిపాయ చిత్త కొట్టుకోండి, రేకలు తీయకండి. చిత్త కొట్టుకోవాలి. ఎందుకంటే ఆవకాయలో వేసినట్టు కాకుండా తొందరగా మగ్గిపోతుందన్నమాట. 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఓకేనమ్మా? ఇందులో ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అన్నీ ఎక్కినమాట కలిపి అనమాట. ఓకేనమ్మా? ఇప్పుడు మనం వంకాయలు వేపుకుందాం. ఇక్కడ పోపుకు సిద్ధం చేసుకుందాం. ఓకేనమ్మా? వంకాయలు వేపుకుందాం. 1/4 కిలో నూనె పడద్దాం మీ పచ్చట్లోకి. ఈ నూనె వేసుకుంటాం. సాల్ట్ వేసుకుని కడుక్కోవాలి శుభ్రంగా. అంతే. ఆవాలు, జీలకర్ర ఎంతో కాదు, 5 ఎల్లుల్లిపాయ ఆకలు. ఎందుకంటే ఆవకాయలో ఊరదు కాబట్టి ఇది మా వంట 4 రోజులు 5 రోజులు ఉంటుంది అంతే కదా. కరివేపాకు వేసుకోండి అంతే. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు ఉడకపెట్టుకోవాలన్నమాట. ఈ పోపులో పోసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు అనేది మన ఆవకాయ కూడా వేసుకుంటాం, ఆవకాయలో కూడానమ్మా. ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ కదా, కొత్త వేసుకున్నంతట్లో ఏమీ లేదు. ఓకేనమ్మా? చింతపండు వేసేసుకుందాం. గ్రేవీ తీసుకోండి. అంతే. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అమ్మ, నిమ్మకు కూడా వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. 3 ఆప్షన్లు ఉన్నాయి దీనికి. కొద్దిగా వేడుకొని అమ్మ, ఎరువేల సరిపోదు చక్కగా. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. కట్టేస్తున్నాను. చింతపండు ఉడికిపోయింది. అది మనం ఇది చల్లారిన తర్వాతే, ఆవు పిండి అది ఉంటుంది కదమ్మా, సిరిసేది వస్తుంది. అందుకని చల్లారిన తర్వాత టేబుల్ మీదకి వెళ్ళి కలుపుకుందాం అన్నమాట. 2 వాయిలు అయినాయి అంతే, సింపుల్గా. అక్కడ చల్లారుతుందని పోపు టేబుల్ మీద పట్టుకెళ్ళాను. ఇవి కూడా టేబుల్ మీద పట్టుకెళ్ళిపోదాం. పొయ్యి కట్టేస్తున్నాను. చల్లారిన తర్వాతే కలపాలమ్మా. ఓకేనమ్మా? చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం పోసుకుందాం. ఎందుకంటే ఆవకాయ మనం ఆవకాయలాగే పట్టుకోవాలి చక్కగా. చూసారా? 3 కలిసినాయి కదా. ఇప్పుడు మనం చేతితో కలుపుకుందాం. ఇది ఈవేళ కన్నా రేపొద్దున ఇంకా బాగుంటుందిరా. ఇది ఆవకాయలాగా ఎక్కువ నూనెలో ఏమి అక్కలొద్దు. మా ఉంటే ఒక వారం తింటాం. తలకొక్కాయ వేసుకుంటే 1/2 కేజీ పట్టిందమ్మ నూనె. అదిగో బా, సేమ్ ఆవకాయలా వాసన వస్తుంది. చూసారా? ఇప్పుడు మనం దీంట్లోనే ఉంచుతాను. ఇది కూడా
మూడో రోజులాగే చక్కగా ఉంటుంది. ఊరిదప్పటికి ఇంకా బాగుంటుంది. అది శనగపప్పు మినపప్పులు వేసుకోకూడదమ్మా ఇందులో. పోపు నిల్వ ఉండాలి కదా, మెత్తపడిపోతాయి పప్పులు. మనం 2-3 రోజుల్లో తినేది అయితేనే కానీ. ఇప్పుడు ఇలా నా చేతిని నెల్లాళ్ళు ఉంటుంది ఇలాగా. తర్వాత డబ్బాలో వేస్తానులే, ఈవేళ ఉంచేసి ఇలాగా. అది చూసారా, ఇదే బయట 600-700 మనం చేసుకుంటే ఇంటి వెళ్ళిపోతే తినొచ్చు. ఓకేనమ్మా, ఎప్పటి నుంచో పట్టాలనుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడైనా ఉంటే కలిపేస్తాను, అలా తినేస్తాం. టైం రావాలి దేనికైనా. ఏమ్మా, ఓకేనా? మరి నచ్చింది అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా పట్టేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు 6 నెలలు, సంవత్సరం అంటున్నారు చూసారా. ఇప్పుడు ఏది కూడా నిల్వ ఉండట్లేదురా. ఎందుకు, నిజాలే చెప్పుకోవాలి మనం, ఏది నిల్వ ఉండట్లేదు. ఎప్పుడైనా పెట్టేమా ఆవకాయ, మాగాయ, చింతపండు, కారం ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాం. మళ్ళీ పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుని. ఇలా కావాలనుకుంటే చక్కగా ఒక 15 రోజులకి ఫ్యామిలీ అందరికీ సరిపోద్ది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవచ్చు. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసేవాళ్ళు చూడనోళ్ళు ఉంటే చక్కగా చెప్పండి. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.